ప్రియమైన సహోదరులారా, మనకి దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో మనకు అర్థం కాదు. మన కష్టాల్లో బాధల్లో దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఏంటి, నా ప్రార్థన దేవుడు వింటలేదా? ఇంకెంతకాలం వినకుండా ఉంటాడు? ఏమిటి అసలుకి, నేను ప్రార్థన చేయాలా వద్దా అని చెప్పేసి మరి ఆయన సమాధానం దొరక్క ఒక్కొక్కసారి విసిగిపోయి వేసారిపోయి ఉంటాం. కానీ దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు మరి మాట్లాడవలసిన టైంలో మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, కీర్తన 66వ కీర్తన 5వ వచనం చూడండి. 66వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భేకరుడై ఉన్నాడు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడగా రండి, చూడండి. మరి ఆయన ఆశ్చర్య కార్యాలు ఏ రకంగా ఉంటాయో అని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఆ విధంగానే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. ఉదాహరణ మీరు చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు మరి అబ్రహాముని పరీక్షింపదలుచుకుంటాడు, పరీక్ష చేయాలనుకుంటాడు. ఏమిటి, దానికి లేక 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 మంచి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు పరీక్ష చేయాలనుకుంటాడు, అబ్రహాముని పరీక్షించాలనుకుంటాడు. 22వ అధ్యాయము చూడండి, చూసినట్లయితే 22వ అధ్యాయం 11వ వచనం చూస్తే మరి దేవుడు అక్కడ చెప్తాడన్నమాట, ఇస్సాకుని బలిమ్మని అడుగుతాడు. ఇస్సాకుని దేవుడు అబ్రహామును పరిశోధించాను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనేను. అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని సమర్పించమని చెప్పాను. చూసారా, లేక లేక మరి కుమారుడు పుడతాడు. నీ సంతానాన్ని మరి ఆకాశ నక్షత్రాల వల్లే ఇసుక రేణుల వల్లే కదా నేను చేస్తానన్న దేవుడు ఇప్పుడే ఉన్నాడు, నీ కుమారుని నాకు బలి చేయమన్నాడు. బలి చేయమంటే అబ్రహాము మాట్లాడుకోండి. ఇద్దరు పనివాడిని తీసుకుని ఇస్సాకును తీసుకుని కట్టెలు కూడా తీసుకున్నాడు. 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు సుమారు. ఆ కట్టెల మోపుని ఎవరితో మోపించాడు? ఇస్సాకుతోనే మోపించాడు. మరి ఇస్సాకు తల మీద పెట్టి దుప్పు మరి ఖడ్గం కత్తి ఇవన్నీ తీసుకుని గాడిదకు గంత కట్టి ఇద్దరు సేవకుల్ని తీసుకుని ఆ పర్వతానికి వెళ్తాడు. బయలుదేరినప్పుడు మాట్లాడలా, కట్టెల మోపు కుమారుడు నెత్తి మీద పెట్టినప్పుడు దేవుడు మాట్లాడలా. మరి ఇలా మనసులో ఎంతో వేదన దిగమింగుకుంటూ కుమారుని నడిపించుకుంటూ రాళ్లలో కొండల్లో బండలు ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి గబుక్కున గుణపం గుచ్చినట్టు ఇస్సాకు ఒక మాట అంటాడు, తండ్రి దహన బలికి మరి కట్టెలు ఉన్నాయి, నుప్పు ఉంది, మరి గొర్రెపిల్లేది దాన్ని తీసుకెళ్ళటం లేదే, నువ్వేమైనా మర్చిపోయావా? పనివారి దగ్గర కాడ లేదు, మన దగ్గర కాడ లేదు, మర్చిపోయావా? ఏమిటి ప్రభా, ఏంటి తండ్రి, ఏంటి నాయన అని అడిగేసరికి గబుక్కిన ఒక ఈటితో పొడిచినట్లు అనిపిస్తుంది అబ్రహాంకి. ఎంత బాధాకరమైనటువంటి మాట అండి. ఆ గొర్రెపిల్లలు నువ్వేనైనా, నిన్నే బలి ఇవ్వటానికి నేను తీసుకెళ్తున్నానని చెప్తాడా? చెప్తే ఇస్సాకే ఉంటాడు, తండ్రి ఎంత మోసం చేసిందని తీసుకెళ్తున్నావు, ఎంతగా ప్రేమించావు నువ్వు, నేనెంతగా నిన్ను ప్రేమించాను అని చెప్పేసి ఇస్సాకు మాట్లాడితే ఏమైపోతాడు? మాట్లాడ్డా? దేవుడు అప్పుడు మాట్లాడలా. ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు అక్కడ అంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు కుమారా అంటాడు. తీసుకెళ్తాడు మోరియా పర్వతం మీద, కట్టెలు పేరుస్తాడు. కట్టెలు పేర్చిన తర్వాత మరి నుప్పు రాజేస్తాడు దహన బలికి. మరి కుమారుడిని కట్లు ఇప్పేసి
ఆ కట్లతోనే కుమారుని కాళ్ళు చేతులు గట్టిగా కట్టిపడేసి బంధించేస్తాడు. నాయనా, ఏమిటి పని? నన్ను కట్టేస్తున్నావేంటి? ఆ? ఏది దహన బలికి గొర్రెపిల్ల అన్నావు, అదే అన్నావు, నన్ను కట్టేస్తున్నావేంటి? ఎంత మోసం చేసావు, ఎంత ఇది అని చేసే పిల్లవాడు ఎంత అల్లాడిపోతా ఉంటే తండ్రి ఎంత దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడో, ఎంత కుమిలిపోతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ కట్టెల మీద కుమారుడు కూడా పడుకోబెట్టాడు. పడుకోబెట్టేసి ఒక చేత నువ్వు పట్టుకున్నాడు, ఈ చేత కత్తి తీసుకుని ఇలా లేపిస్తాడు పైకి వేద్దాం అనేసరికి అప్పుడు చూడండి, దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22:11 చూస్తే ఏమంటాడు? అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభు నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమో అని చెప్పాడు. అప్పుడు దేవుడు అది ఆశ్చర్యకారి. మనకి తెలియకుండా చేసేటువంటి పనులు కేవలం పరీక్ష చేయటాకే. అంత అల్లారు ముద్దుగా పెంచినటువంటి బిడ్డను నాకు ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి దేవుడు పరిశోధన చేశాడు. ఆ రకంగానే మానవుల్ని మరి దేవుడు పరిశోధన చేస్తాడు. ఆస్తి ఇస్తే మర్చిపోతాం, ఐశ్వర్యం ఇస్తే మర్చిపోతాం, సంపదలు ఇస్తే మర్చిపోతాం, మనకు కలిగిందంటే పంటలు బాగా పండినాయంటే దేవుడిని మర్చిపోతాం. అలాంటి టైంలోనే దేవుడు పరిశోధన చేస్తాడు, పరిశీలిస్తూ ఉంటాడు. ఇవి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. దేవుని ఆశ్చర్య కార్యములను చూద్దాం రండి అని చెప్పేసి అంటే ఇవన్నీ ఒకటి ఎంత ఆశ్చర్య కార్యాలండి. ఇసాకుని మరి అప్పుడు మాట్లాడాడు దేవుడు, అగో ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు అని చెప్పేసి. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి. ఇసిగిపోకూడదు, వేసారిపోకూడదు. ఏమిటి దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ దేవుడికి నాకు లాభం లేదు, ఇంకొక దేవుడిని పూజిస్తాను, ఇంకో దేవుడు వెళ్తాను అని తిరిగేవాళ్ళు ఉంటారు. ఆ దేవుడు కాబట్టి ఈ దేవుడు కాబట్టి ఆ దేవుడు. అలా కాదు, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మరి మనం జీవించాలి. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు అన్నమాట అబ్రహాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఇది గమనించి ఆయన చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పనుల కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుడి